భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, పాక్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు భారత బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిసైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేసి వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసించారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశం తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మొదటి బ్యాచ్ మిసైళ్ల తయారీ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్పై కీలక కామెంట్లు చేశారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు చారిత్రక మైలురాయని ఆయన పేర్కొన్నారు. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారని, బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఆయన హైలైట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన అద్భుత శక్తిని నిరూపించిందని, ఆ ట్రైలర్ చూస్తే పాకిస్తాన్కు అర్థమైపోతుందని ఆయన వివరించారు. ఇప్పుడు ఇంకేం చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విజయం మనకు అలవాటైపోయిందని, బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగని ఆయన అభివర్ణించారు. బ్రహ్మోస్ మిసైళ్లు ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ప్రయోగించామని, దీని ప్రత్యేకత ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ 10 లక్ష్యాలను ధ్వంసం చేసింది. దీంతో వీటిపై ప్రపంచం దృష్టి పడింది. భారత్ కూడా వీటి తయారీని పెంచింది. ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ అంటే క్షిపణి లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే పూర్తి శక్తితో దాడి చేస్తుంది. సూపర్సానిక్ వేగంతో పనిచేసే ఈ మిసైల్ సముద్రం, నదులు, సరిహద్దులపై దాడులకు అద్భుతం. దీని రేంజ్ 290 కిలోమీటర్లు. పాక్ పూర్తి భూభాగాన్ని కవర్ చేస్తుంది. భారత్, రష్యా, డిఆర్డీఓ, ఎన్పీఓఎం బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డెవలప్ చేస్తున్నారు. త్రివిధ దళాలు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, నాగ్పూర్లతో పాటు తాజాగా లక్నోలో కొత్త యూనిట్ ప్రారంభించారు. ఇక్కడ తయారైన మొదటి బ్యాచ్లో 50 మిసైళ్లున్నాయి. మొత్తం ఉత్పాదకత 100 మిసైళ్లకు పెంచే ప్రణాళిక. బ్రహ్మోస్లో 75% స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు గొప్ప బూస్ట్ అని చెప్పవచ్చు.